మిత్రులకు, సోదరులు అందరికీ డాక్టర్ జె రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్కి వనకము స్వాగతము. మిత్రులారా, ఈ దినము మనము మన యొక్క ఇంటలెక్చువల్ క్షత్రియ ఛానల్లో పార్ట్ 97లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, డిస్కషన్ చేస్తున్నాము. ఆ కాన్సెప్ట్ పేరు ఏమిటంటే గ్లోబల్ ఆయిల్ కన్జంప్షన్ బై సమ్ ప్రామినెంట్ కంట్రీస్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. చమురు వినియోగము ప్లానెట్ ఎర్త్ లో అమెరికా దేశంలో, చీనా దేశంలో, భారతదేశంలో ఎలా ఆయిల్ కన్జంప్షన్ జరుగుతుంది మీకు చెప్తాను. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు నార్మల్గా ఈ టైంలో 2026 జనవరిలో వీడియో తయారు చేశాను. ఏదో బాంబేలో ఎలక్షన్స్ జరిగాయి, ఏదో పెద్ద పెద్ద వీడియోలు పెట్టేశారు. అంత వీళ్ళు ఇక్కడ మేయర్లు అవుతున్నారంట, వాళ్ళు అక్కడ మేయర్లు అవుతున్నారంట, ఏదో ప్రపంచం మొత్తం టాప్స్ టర్వీ జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది. ఏమీ జరగటం లేదు. మీరు మనస్సును కుదుట పెట్టుకొని ఫికర్ కాకుండా ఉండండి. ప్రపంచంలో ఎక్కువగా ఏం జరుగుతుందో అనేది హ్యూమన్స్ డిటర్మైన్ చేయరు. అంటే పొలిటిక్స్ లో వారి గుడ్ రూలరు చాలా మంచి చేస్తారు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మేజర్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ఇకలాజికల్ స్టేజ్. చమురు కన్జంప్షన్ గురించి ఎక్స్క్యూజ్ మీ మీకు తెలిస్తే ఏం జరుగుతుంది బిహైండ్ ద సీన్ చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ ను నేను హ్యూమన్ ఈకాలజీ ఆయిల్ ఫియస్టా అంటే ఏం లేదు, ఫెస్టివల్, దాన్ని అది స్పానిష్ టర్మ్ అనుకుంటాను. ఫియస్టా ఆయిల్ ఫెస్టివల్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఇప్పుడు జరుగుతుంది. దట్ విల్ ఎండ్ వెరీ సూన్. ఒక్కసారి ఫెస్టివల్ ఇప్పుడు సంక్రాంతి అటువంటి మొత్తం ఎండ్ అయిపోతే నెక్స్ట్ నార్మల్ లైఫ్ అవుతుంది కదా. ఆ లైఫ్ డేకి 830 crores హ్యూమన్ బీయింగ్స్ ఆర్ పుష్డ్ ఇన్వాలంటరీ. మన కంట్రోల్లో ఏమీ లేదు. ఆ కాన్సెప్ట్ మీకు క్లారిటీ వస్తుంది ఈ ప్రజెంటేషన్ తర్వాత. గ్లోబల్ ఆయిల్ యూసేజ్, గ్లోబల్ ఆయిల్ కన్జంప్షన్ ఏంటి, రిపర్కుషన్ ఏంటి, నేను ఇది మొత్తము మీకు చిన్న చిత్రపటాల ద్వారానే వివరిస్తాను. మీరు ఈ యొక్క ఇమేజ్ ను గుర్తుపెట్టుకుంటే మీకు చాలా అవగాహన వస్తుంది. డే టు డే సోషియో పొలిటికల్ ఈవెంట్స్ ఇన్ ద మిక్స్ సొసైటీస్, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సొసైటీలో ఎలా మోల్డ్ చేయబడుతున్నాయి మీకు చక్కటి క్లారిటీ వస్తుంది. ఇది ఇకలాజికల్ పర్స్పెక్టివ్. నేను ఈ యొక్క సిరీస్ అన్ని పట్టికలాగా కొంచెం చూపిస్తున్నాను. మీకు ఏ విషయం గ్రహించాలంటే అక్కడ వెళ్ళొచ్చు. 97లో ఉన్నాము, హ్యూమన్ ఈకాలజీ కింద ఇది చూపించాను. ఆ చమురు వినియోగము, ఆయిల్ కన్జంప్షన్ అమెరికా, చీనా, భారతదేశం లాంటి దేశాల్లో చెప్తాను. ఇంతకుముందు ఓల్డ్ ప్రెజెంటేషన్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఇవన్నీ సౌత్ ఏషియా మ్యాప్స్ జె రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో చూసుకోవచ్చు. దాదాపు 1000 పైనే ఉన్నట్టున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. Oil consumption is the most important thing on the planet Earth. This should be discussed and you have to understand it very clearly. మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఏం జరుగుతుంది ఇన్ ద గ్లోబల్ ఎనర్జీ సిచ్యుయేషన్, జియో పొలిటికల్ ఈవెంట్స్ ఇవన్నీ దీనితో మోల్డ్ చేయబడతాయి అన్నమాట. ఇప్పుడు మాయాబజార్ సినిమా చాలా చక్కగా ఉంది కదా, కానీ సినిమా చూస్తుంటే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ సినిమా వెనక ఎవరు ఆ కథ రాశారు, డైలాగ్స్ రాశారు, ఎలా అది మోల్డ్ చేయబడిందని తెలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది కూడా అంతే. ఆల్ దీస్ ఆబ్స్ట్రాక్ట్ ఐడియాస్ మీకోసము నేను ఇక్కడ ఇకనోగ్రాఫిక్ ఫామ్ ద్వారా చూపించాను అనమాట. అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనే అభిప్రాయంతో. చమురు వినియోగము, ఆయిల్ కన్జంప్షన్ ఇన్ అమెరికా, చిన్ అండ్ భారత్. ఇదనమాట. ఇక్కడ ఆయిల్ డ్రమ్ చూపించాను అనమాట. గ్లోబల్ ఆయిల్ కన్జంప్షన్ పర్ ఇయర్. ఈ ఫిగర్స్ అన్ని సంవత్సరానికి పర్ డే, ఇది కరెక్ట్ చేయాలి. పర్ డే ఆయిల్ కన్జంప్షన్, పర్ ఇయర్ కాదు. ఇది అది చేస్తాను, గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోయి పెట్టినట్టున్నాను. అది హ్యూమన్ ఈకాలజీ కింద. హ్యూమన్ ఈకాలజీ బ్రాడ్ కాన్సెప్ట్, ఇంటరాక్షన్ ఆఫ్ హ్యూమన్స్ విత్ బయాటిక్, ఏబయాటిక్ థింగ్స్ లాగా. నేను ఇక్కడ యూనిట్స్ అని చెప్తాను, మిమ్మల్ని అనవసరంగా కన్ఫ్యూజ్ చేసి ఏదో కాంప్లెక్సిటీ క్రియేట్ చేయకుండా. ఎంబీడీస్ అంటారు, అంటే మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్.
ఒక బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ఏంటంటే అది బ్యారెల్ ఇలా ఉంటుంది కదా, దాన్ని యుఎస్ గ్యాలన్స్ లో దాదాపు 42 ఉంటాయి అన్నమాట. ఒక గ్యాలన్ అంటే 3.5 ఏదో ఉంటుంది లీటర్స్, దాన్ని మల్టిప్లై చేసి దాదాపు 159 లీటర్స్ ఉంటాయి. 1 బ్యారెల్ అంటే ఏమీ లేదన్నమాట, 160 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది అందులో. అది గుర్తు పెట్టుకుంటే మీరు చాలు, లేకపోతే 42 గ్యాలన్స్ ఉంటుంది. ఇక్కడ ఆయిల్ పెట్టాను కదా, బ్యారెల్ లాగా ఇక్కడ ఆయిల్ ఓవర్ఫ్లో లాగా చూపిస్తున్నాను, అంతకంటే ఏం లేదు. నేను ఎవ్రీ డే మనం ఎంబీడీ అని చెప్పకుండా మీకు యూనిట్స్ అని చెప్తాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. మిలియన్ అంటే ఏం లేదు, 6 సున్నాలు ఉంటాయి మిలియన్లో. మిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయి? 6 సున్నాలు ఉంటాయి. అండ్ ల్యాక్లో ఎన్ని ఉంటాయి? 5 మాత్రం. ఇది మర్చిపోతున్నట్టున్నా, ల్యాక్లో 5 మాత్రమే ఉంటాయి. ఒక స్టెప్ పైకి వెళ్తే మిలియన్ అవుతారనమాట, 6 అయ్యాయి కదా. క్రోర్ అంటే ఇంకో స్టెప్ పైకి పోతాం, 7 ఉంటాయి అన్నమాట. బిలియన్ అంటే 9 ఉంటాయి. ట్రిలియన్ అంటే 12 ఉంటాయి. టీ అంటే టీ కదా, దాన్ని 12 పెట్టుకోవచ్చు డజన్ లాగా. ట్రిలియన్ జస్ట్ బ్రాడ్ గా చెప్పాను, గుర్తుపెట్టి. ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్. మీరు గ్లోబల్ దాన్ని నేను చాలా వీడియోలో పెట్టాను. రైస్ గ్రెయిన్స్ అండ్ చెస్ బోర్డ్ వీడియోలు చూడండి, చాలా క్లారిటీగా చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి, మీకు అది తెలిసిండాలి. ఇక్కడ మీకు మిలియన్స్ అంటే 6 సున్నాలని ఎంబీడీ చెప్పకుండా ఎంబీడీ అంటాను, ఒకసారి యూనిట్స్ ఉంటాను అని అంటుంటాను. ఇప్పుడు మన ప్రపంచం మొత్తం ఇది ఉంది కదా, భూమాత ప్లానెట్ అర్త్ ఒక్కటే ఉందన్నమాట, ఇంకేం లేవు. అది ఏరియా ఎంత ఉందంటే 150 యూనిట్స్, అంటే మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లాగా అనుకోవచ్చు. అందులో 2025, 26 ఆ ప్రాంతంలో 8.4 బిలియన్ పీపుల్ ఉన్నారంటే, బిలియన్ అంటే 9 సున్నాలు కదా, అంటే 840 crores లాగా అనుకోవచ్చు అనమాట. ఎవ్రీ డే 100 ఎంబీడీ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నాం, 100 యూనిట్స్ ఎంబీడీ. ఒకసారి దాన్ని 95 చెప్పొచ్చు, ఒకసారి 105 అట్లా చెప్పొచ్చు. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ మీరు 100 ఈజీగా గుర్తు పెట్టుకుంటారని 100 పెట్టాను ఇక్కడ అనమాట. ఇది 2025 గ్యాదర్ చేసినట్టున్న సైట్ కూడా చూపిస్తాను మీకు. 100 యూనిట్స్ అక్కడ ఎవ్రీ డే ప్లానెట్ అర్త్ లో డిగ్ చేసుకోవాలి. దాన్ని యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ అండ్ రిఫైన్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు మిలియన్స్ ఆఫ్ గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్ త్రూ ద ప్లానెట్ అర్త్ కన్జ్యూమ్ చేస్తారు హ్యూమన్స్. 150 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అర్త్ ఉంటే అందులో 8.3 బిలియన్ పీపుల్ ఉంటే 100 యూనిట్స్ ఆఫ్ ఆయిల్ చేస్తున్నారు. 100 యూనిట్స్ ఆఫ్ ఆయిల్ పర్ డే. ఈ దినం 100 యూనిట్స్, టుమారో 100 యూనిట్స్, టుమారో 100, టుమారో. దిస్ విల్ నాట్ గో ఆన్ ఫర్ ఎవర్, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ఆయిల్ ఫియస్టా. ఆయిల్ ఫియస్టా ఎప్పుడు ఎండ్ అవుతుందో మీకు చెప్పను కరెక్ట్ గా, అది 2-3 decades లో తప్పకుండా జరుగుతుంది. అంటే దట్ ఈస్ నాట్ కొలాప్స్ ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ డ్రమ్. ఆయిల్ డ్రమ్ మొత్తం ఇలా అవుతుంది. దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్, ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడుకుందాం. అందులో ఎలా గుర్తుపెట్టుకో మాస్టర్ అంటే, మీరు అందులో 20 అమెరికాకి ఇవ్వండి. అంటే అమెరికాలో దాదాపు 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉంది. ఇక్కడ నేను 9.5 చూపించాను. వాటర్ బాడీస్, గ్రేట్ లేక్స్ తీసేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. చైనా దాదాపు సేమ్ ఏరియా ఉంటుంది, కెనడా కూడా దాదాపు సేమ్ ఏరియా ఉంటుంది. 10 యూనిట్స్ 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లాగా 350 మిలియన్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు 20 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తారు ఎవ్రీ డే. 100 యూనిట్స్ లో 20 వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. ఈ మధ్య చైనా లాస్ట్ 3-4 decades లో వాళ్ళు డిజావ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు కూడా ఇండస్ట్రియల్ సొసైటీ స్టార్ట్ చేశారు. వెరీ సింపుల్ సొసైటీ, అగ్రో బేస్డ్ ఎకానమీ నుంచి చైర్మన్ మావో ఆయన చనిపోయిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది. డెంగ్ జియాపింగ్ అనే ఆయన అధ్యక్షుడు ఆ టైంలో అనుకుంటాను వచ్చింది. వాళ్ళు దాదాపు 16-17 యూనిట్స్ చేస్తారు. ఇంకా పోస్ట్ రాడిక్లిఫ్ భారతదేశంలో ఇంకా ఎక్కువ డిజర్వ్ జరిగిందనమాట. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో ఇది చూస్తుంటే చాలా విజ్ఞానంగాను వినోదాత్మకంగాను ఉంటుంది వాళ్ళ బిహేవియర్స్. వాళ్ళు ఇప్పుడు ఎంతమంది 5 యూనిట్స్ అనుకోవచ్చు, 6 యూనిట్స్ అనుకోవచ్చు, 3.2 అంటే వీళ్ళలో 1/3 ఏరియా ఉంటుంది. పోస్ట్ రాడిక్లిఫ్ తర్వాత వాళ్ళకి 5 ప్రావిన్సెస్ ఇచ్చేసారు కదా మన జహాబనాలో. తర్వాత 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మిగిలింది, వెస్ట్ ఆఫ్ ది రవి రివర్ అండ్ ఈస్ట్ ఆఫ్ భగీరథి రివర్. ఇప్పుడు 14-15 మిలియన్ విపరీతంగా జనాభా ఉన్నారు. ఎక్కడ చూసినా ఇండియాలో హ్యూమన్సే ఉంటారనమాట. వాళ్ళు ఇప్పుడు 5-6 యూనిట్లు కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు 20 యూనిట్లు కన్జ్యూమ్ చేస్తున్నారంటే వీళ్ళు కలిపి దాదాపు 20 యూనిట్ల పైన కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ 3 కంట్రీస్ ప్లానెట్ అర్త్ లో దాదాపు 40% కన్జ్యూమ్ చేస్తున్నారు అనమాట. అది మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తే అక్కడ
ఎక్కువ ప్రాస్పరిటీ ఉంటుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటూ ఉంటారు. అది మిస్ యూజ్డ్ వర్డ్ అన్నమాట. మనం దానిపైన ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. వీ కెన్ స్టిక్ టు దట్ వర్డ్. మనకు దానిపైన ఏం పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. వీ కెన్ స్టిక్ టు ద కన్వెన్షనల్ యూస్. ఎంబిడి మీన్స్ మిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఆయిల్ ఫియెస్టా అంటే ఫెస్టివల్ అన్నమాట. ఆయిల్ ఫెస్టివల్ నౌ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ జరుగుతుంది. అది దాదాపు 1850 నుంచి జరిగింది. స్లోగా జరిగి వరల్డ్ వార్ 2 తర్వాత 1950 వరకు. ఇప్పుడు దాదాపు నెక్స్ట్ 75 years లో ఇది చాలా పీక్ లో పోయింది. పీక్ ఆయిల్ ఆల్రెడీ అయిపోయింది. అంటే వరల్డ్ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయలేదా అనమాట. ఆ కాన్సెప్ట్ దాన్ని మీ హ్యూమన్ ఈకాలజీలో కపుల్ ఆఫ్ వీడియోస్ లో ప్రజెంట్ చేశాను, చూడండి. ఐ విల్ నాట్ బిలేబర్ అగైన్ టెలింగ్ ద సేమ్ థింగ్. ఇక్కడ నేను ఏం చూపించాను, 1 barrel ఆయిల్ చూపించాను. అంటే 42 US gallons. అంటే బ్రిటిష్ గ్యాలెన్స్ ఇటు ఏదో డిఫరెన్స్ ఉన్నాయి, మనకి US gallons పెట్టాము. దాన్ని 3.5 మల్టిప్లై చేస్తే దాదాపు 159, 160, 159 దాకా వస్తాయి. ఇది మనము హ్యూమన్ ఈకాలజీ ఎక్స్క్యూజ్ మీ కాన్సెప్ట్ కింద చెప్పాను అన్నమాట. ఇది ఎక్కడ దీన్ని మనము సంపాదించాము ఈ స్టాటిస్టిక్స్ అంటే, నేను ఇక్కడ ఏంటిది దీనికి వెళ్ళండి, వెళ్తే స్టాటిస్టిస్ట్ అనుకుంటాను. విచ్ కంట్రీ కన్జ్యూమ్స్ మోస్ట్ ఆయిల్, ఇది వాళ్ళు 2023లో పెట్టినట్టున్నారు స్టాటిస్టిక్స్. అంటే 2012 ఏదో 2022 మనం 100 చెప్పాం, అది పెద్ద అంత సీరియస్ కాదు, డిఫరెన్సెస్ కొంచెం ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఏం చూపిస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చీన్ అండ్ భారత్, సౌదీ అరేబియా, రష్ అండ్ జపాన్, సౌత్ కొరియా, బ్రెజిల్ కంట్రీస్ చూపిస్తున్నారు కదా. ఇక్కడ మనం దాదాపు 19 అన్నాం, వాళ్ళు కూడా 19 అన్నారు. నేను దాదాపు 16 పెట్టినట్టున్నాను. అంటే నేను లేటెస్ట్ ఇంకొక సోర్స్ నుంచి తీసుకొని ఉంటాను. అంటే ఇయర్ కూడా 2025 ప్రాంతంగా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ దాదాపు 15 చూపిస్తున్నారు, భారతదేశంలో 5 చూపిస్తున్నారు. తర్వాత సౌదీ అరేబియా చూపిస్తున్నారు. అరేబియన్ పెనిన్సులాలో అక్కడ 32 మిలియన్ పీపుల్ మాత్రమే ఉంటారు. వాళ్ళు దాదాపు ఇంత ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఆయిల్ ఫియెస్టా అక్కడే జరుగుతుంది అనమాట. వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఎయిర్ కండిషన్ హౌసెస్, డీసైలనైజ్డ్ వాటర్, అంత ఆల్ ఈజ్ జస్ట్ మ్యాప్ టు ద టెంపరరీ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. అక్కడ పెద్ద ఫియెస్టా జరుగుతుంది అనమాట. 3.8 units. ఇప్పుడు రష్యాలో అంటే వాళ్ళకు దాదాపు 150 మిలియన్ పీపుల్ ఉన్నారు. దే ఆర్ కన్జ్యూమింగ్ లెస్ ఆయిల్ దెన్ సౌదీ అరేబియా. ఇంట్రెస్టింగ్ గా జపాన్ లో 150 మిలియన్ పీపుల్ ఉంటారు. అందులో వాళ్ళు కూడా దాదాపు సేమ్. అంటే సౌదీ అరేబియా, రష్యా, జపాన్ దాదాపు సేమ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. నెక్స్ట్ 50 మిలియన్ పీపుల్ ఉండే సౌత్ కొరియాలో 3 మిలియన్ యూజ్ చేస్తున్నారు. అంటే ఎనార్మస్ అమౌంట్. అంటే ఇది 3 కన్వర్ట్ చేస్తే, భారతదేశంలో ఇది 6 కన్వర్ట్ చేస్తే డబుల్. సౌత్ కొరియాలో భారతదేశం కంటే హాఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. అంటే భారతదేశంలో 1500 మిలియన్ పీపుల్ ఉంటే 1450, సౌత్ కొరియాలో 50 పీపులే ఉన్నారు. 50 మిలియన్ అంటే దాదాపు తెలంగాణ పాపులేషన్ లాగా ఎనార్మస్ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు భారతదేశంలో కన్జ్యూమ్ చేసే ఆయిల్ మొత్తం ఆఫ్ తీసుకొని తెలంగాణకి ఇచ్చేస్తే ఎట్లా ఉందంటే, తెలంగాణ ఓవర్ నైట్ భూతల స్వర్గం లాగా అవుపిస్తుంది. అందుకే అక్కడ ఆయిల్ ఫియెస్టా విపరీతంగా జరుగుతుంది ఎక్స్క్యూజ్ మీ అనే ఆస్పెక్ట్ లో మీకు ఇది చూపించడం జరిగింది. మీరు దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆయిల్ అంటే ఏంటంటే OIL పెట్టాను కదా, ఇది 0 పెడతాము, I అంటే 1 లాగా పెడతాము, ఇక్కడ ఎల్ అని ఇక్కడ కూడా పెడతాము. అంటే జస్ట్ తిరగదిప్పి రాస్తున్నాము, ఎల్ రాసే బదులు మర్చిపోయేసి ఇట్లా పెడదాము. ఆయిల్ కదా, ఇది దాదాపు 100 యూనిట్లు వచ్చేసింది. 100 యూనిట్ల ఆయిల్ ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారంటే, ప్లానెట్ ఎర్త్ లో 100 యూనిట్ల ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నాం. MBD అంటే మిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఇప్పుడు అర్త్ అంటే స్పియర్ కదా, దాని సున్నాలాగా కూడా అనుకోవచ్చు. అంటే సున్నాలు పెట్టుకుంటే 100. ఊరికే సున్నాలు అంటే వాల్యూ లేదు కదా, ఒకటి ముందర పెడతాము. తర్వాత అందులో ఇప్పుడు అమెరికా తీసుకుందాము. ద మోస్ట్ ఆయిల్ ఫియెస్టా ఇన్ ద ప్లానెట్ ఎర్త్, ఇది సింపుల్ గా పెడతాము. తర్వాత ఇది చీన్ తీసుకుందాం అనమాట. షింకియాంగ్, తిబెట్, ఇవన్నీ మంచూరియా, ఇన్నర్ మంగోలియా పెడితే, పోస్ట్ రాడ్క్లిఫ్ భారత్ తీసుకుందాము. ఇది ఇట్లా పెడితే, ఇప్పుడు 3 కంట్రీలు పెట్టాం కదా, ఈ 3 కంట్రీలు పెడితే 100 యూనిట్స్ ఈజీ గుర్తుపెట్టుకోండి మీరు. వెరీ ఈజీ. 100 యూనిట్స్ ఇలా 20కి వీళ్ళు ఇచ్చేస్తాం, 20 ఇస్తాం. 20 యూనిట్స్ మిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఈ 2 కలిపి 20 యూనిట్స్ పెడదాం అనమాట. వీళ్ళు కూడా 20 పెట్టాలి కదా, వీళ్ళు 20 యూనిట్స్ పెడదాం. ఆ 20 యూనిట్స్ లో చైనీస్ కు 16 ఇస్తాము,
భారతదేశానికి 5 ఇస్తాం. ఒకసారి 6 ఇవ్వచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది 40 అయిపోయింది కదా. ఇదంతా కలిపి 40 అయిపోయింది. అంటే 40 యూనిట్స్ వచ్చేసింది కదా. ఇంకా మిగతా 10 యూనిట్స్ 12 యూనిట్స్ ఏ కంట్రీకి ఇస్తామంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేజర్ ఆయిల్ కన్జ్యూమర్ ఎవరంటే KSA, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. అది సౌదీ అరేబియా అరేబియన్ పెనిన్సులా ఉంటుంది. వాళ్ళ తర్వాత ఎవరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారంటే జపనీస్. చాలా పెద్ద కంట్రీ, ఇండస్ట్రియల్ కంట్రీ. జే అంటే జమ్మూ కాశ్మీర్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇది జపాను, అది సౌదీ అరేబియా కదా. అది ఈజీగా అంటే వీళ్ళు ఇండియా కంటే తక్కువనే కన్జ్యూమ్ చేయాలి కదా జపాను. అంటే వీళ్ళకు 3.8 ఇచ్చేస్తాము. 4 లాగా కూడా అనుకోవచ్చు. 3.8 పెడదాం వీళ్ళకు. దాదాపు జపాన్ కూడా అంతే, 3 పైనే ఉంటుంది. దాని తర్వాత కొరియానా, అది మర్చిపోయినట్టున్నా, చూస్తా. తర్వాత రష్యా. జపాన్ పైన రష్యా పెద్ద కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. ఎందుకంటే దాదాపు ఈక్వల్ గానే మోరాల్లెస్ USSR ఇంతకు ముందు ఉండేది రష్యా వాళ్ళు చేస్తారు. ఇంకా రష్యా జపాన్ పక్క పక్కన ఉంటాయి, ఈజీగా రష్ చేస్తే. ఇంకా పక్కనే సౌత్ కొరియా కూడా ఉంటుంది కదా, దక్షిణ కొరియా, సియోలా ప్రాంతము, అది పెడదాము. అది పోతే ఇంకా బ్రెజిల్ కూడా పెద్ద కంట్రీ, సౌత్ అమెరికాలో చాలా మంది 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి అది. ఈ కంట్రీలన్నీ మొత్తం కలుపుకుంటే దాదాపు 20 దాకా వచ్చినట్టున్నాయి, 15 దాకా. అంటే ఇది 40 పెట్టుకుంటే ఇది ఒక 15, టోటల్ గా మీకు 60%, 65%, పర్హాప్స్ 70% లాగా ఇది ఈ కంట్రీసే కన్జ్యూమ్ చేస్తారు. దాదాపు 150 కంట్రీస్ ఉన్నట్టున్నాయి, 170, డిపెండ్స్ అపాన్ హౌ యూ డిఫైన్ ఏ సోషియో పొలిటికల్ ఎంటిటీ యాజ్ ఎ కంట్రీ డిఫరెంట్. మెజారిటీ ఆయిల్ ఈ 5-6 కంట్రీసే కన్జ్యూమ్ చేస్తున్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇది తీసుకొచ్చానంటే కరెంట్ రిసోర్స్ వార్స్, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అన్ని దీనితోనే ఊడిపడి ఉంటాయన్నమాట. చాలా ఈజీగా 0 గుర్తుపెట్టుకుంటే 100 యూనిట్లు ప్రపంచంలో ఎవ్రీడే MBD ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ప్రొడ్యూస్ కావట్లేదు. మదర్ ఎర్త్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దీన్ని తయారు చేసి పెట్టింది, హ్యూమన్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు దీన్ని. ఈ ప్రొడ్యూస్ అంటారు, మనం ఆ పదాన్ని, మనకేం కంటెన్షన్ ఏం దానివల్ల ఏం లేదు. అందులో 20 అమెరికానే కన్జ్యూమ్ చేస్తుంది, మిగతా 20 ఈ మెయిన్ లైన్ చైనా, భారత్ కంటిన్యూ చేస్తాయి. 20 అంటే 40 అయిపోయింది కదా. ఆ తర్వాత ఎక్కువ మేజర్ ఆయిల్ కన్జ్యూమర్ సౌదీ అరేబియా అవుతుంది, దాదాపు 3.8 ఆ ప్రాంతంలో. రష్యా పెద్దది కాబట్టి సిమిలర్. తర్వాత జపాన్, పక్కనే ఉన్న జపాన్. ఈ మూడు కూడా దాదాపు 3.5 ఇన్ దట్ రేంజ్ లో ఉంటాయి, MBD మిలియన్ బ్యారెల్స్. అదైపోతే పక్కనే సౌత్ కొరియా ఉంది కదా, అది కూడా దాదాపు నియర్లీ 3. తర్వాత పెద్ద కంట్రీ కాబట్టి బ్రెజిల్ నియర్లీ 3 అనుకోవచ్చు, సంథింగ్ లైక్ దట్. బ్రెజిల్ దేశం ఇవన్నీ కలిపి అవుట్ ఆఫ్ 100 యూనిట్స్ లో దాదాపు 165 ఆ ప్రాంతం అనుకోవచ్చు, ఆ కంట్రీసే కన్జ్యూమ్ చేస్తుంది. ఇంకా కమింగ్ ఇయర్స్ లో ఆయిల్ వెల్త్ తగ్గిపోతే, గ్లోబల్ పీక్ ఆయిల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి గ్లోబల్ ఆయిల్ డ్రమ్ కొలాప్స్ అయిపోతే ఏమి జరుగుతుంది అనే ఈవెంట్ నెక్స్ట్, హౌ దిస్ విల్ ప్లే ఇన్ ద ఎంటైర్ ప్లానెట్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసోర్స్ వార్స్, గ్లోబల్ వార్స్. నేను ఈ తయారు చేసినప్పుడు ఆల్రెడీ US అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వెనిజులాకి వెళ్ళి మొత్తము ఆ ఆయిల్ మొత్తం వాళ్ళు దే పొసెస్ దట్ ఆయిల్. మనం పొలిటికల్ దాన్ని కరెక్ట్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. హ్యూమన్ ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ దట్ ఈస్ ఇర్రెలవెంట్ ఆల్సో, ఆర్ ఇండిఫరెంట్. దాని గురించి నేను డిస్కస్ చేయను. దే నౌ ఎసెన్షియలీ క్యాప్చర్ దట్ ఆయిల్ ఫీల్డ్. ఎందుకు జరిగింది, వాళ్ళు ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే, జియోలాజికల్ గా ఆల్రెడీ ఆయిల్ రిసోర్సెస్ లేకపోతే వాళ్ళ ఎకానమీని రన్ చేయలేరు. దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క ఆయిల్ ఫియస్టాలో ఏమి జరుగుతుంది, చమురు వినియోగంలో, ఆయిల్ కన్జంప్షన్ లో ఏం జరుగుతుందని తెలిస్తే మీరు తెర వెనుక ఈ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ ఎలా మౌల్డ్ అవుతున్నాయి అది చక్కగా గమనించగలరని అభిప్రాయంతో మీకు ఈ వీడియోను మీ ముందర పెట్టాను. నెక్స్ట్, హ్యూమన్ ఇకాలజీ, హ్యూమన్ ఇంజునైటీ అంటే చతురత అన్నమాట. అంటే ఫియాట్ మనీని క్రియేట్ చేయడం. మా విలేజ్ లో ఉన్నప్పుడు రిలేటివ్స్ అనేవారు, చెట్టు పైన డబ్బులు కాలట్లేదురా అనేవాళ్ళు అనమాట. అది ఇప్పుడు చెట్ల పైన డబ్బు పెరుగుతున్నట్టు ఉంటుంది. దాన్ని
సిమిలీ తీసుకుంటే ఉపమానము క్రియేటింగ్ అవుట్ ఆఫ్ మనీ థిన్ ఎయిర్స్. డిజిట్స్ ఎంటర్ చేస్తారు. నువ్వు బ్యాంక్కి వెళ్తే బేతంచెల్లో ఇంజనీరింగ్ కాలేజీలో బనగాపల్లిలో చదివారు అనుకోండి, బేతంచెల్లకి వెళ్ళి అక్కడ చదువుకుంటే విలేజ్ నుంచి నువ్వు పోతే ఒక 40 లక్షలని బ్యాంక్లో ఎంటర్ చేస్తే నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఫ్లైట్లో టికెట్ తీసుకొని శంషాబాద్కి వెళ్ళి అక్కడ మిసిసిపి స్టేట్ యూనివర్సిటీ ఏదో ఒకటి నువ్వు జాయిన్ కావచ్చు, డిగ్రీ సంపాదించుకోవచ్చు. అది ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు అక్కడ. జస్ట్ క్రియేటింగ్ మనీ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్. ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ చాలా చక్కటి క్లారిటీ వస్తాయి. యాజ్ యూజువల్ మన ఇంటలెక్చువల్ క్షాత్రియ ఛానల్లో మీకు ఈ యొక్క సోషియో పొలిటికల్ ఈవెంట్స్ వెనుక ఇకలాజికల్ పారాడైమ్ ఏమి ఉంది అనే విషయాన్ని మీకు నేను చక్కగా వివరణ చెప్తాను. ఈ దినము మనము సింపుల్ గా ఆయిల్ కన్జంప్షన్ గురించి మాట్లాడుకున్నాము. 100 యూనిట్స్ అనే దాని కాన్సెప్ట్ చెప్పాను మీకు. ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని, దీని యొక్క దైనందిక జీవితంలో ఎలా మీ యొక్క లైఫ్ పైన ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఈవెంట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఆ ఈవెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈస్ నాట్ ఆన్ అవర్ కంట్రోల్, దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ గవర్నమెంట్ కంట్రోల్స్ ఆల్సో. అటువంటిప్పుడు మీరు మీ జీవితాన్ని కొంచెం ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలరు అనే కాన్సెప్ట్ మనం అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. దానికోసం మీకు ఆయిల్ కన్సంప్షన్ కాన్సెప్ట్ తెలియాలని ఇందులో ప్రజెంటేషన్ చేశాను. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాలు కానీ, క్వశ్చన్స్ కానీ, ఏమన్నా కామెంట్స్ కానీ సోదరులు, మిత్రు, బంధువులు అంతా కామెంట్ బాక్స్ లో పెడతారని ఆశిస్తూ ఇంతటితో సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్లో ఈ యొక్క ప్రజెంటేషన్ ముగిస్తున్నాను.